ఒకరోజు ఒక పంది వచ్చి సింహంతో ఇలా ఛాలెంజ్ చేసిందంట, నాతో కొట్లాడి నా పైన గెలువు అని. కానీ ఆ సింహం ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. అప్పుడు పక్కనే ఉన్న నక్క వచ్చి, ఏంటి ప్రభు మీరు భయపడ్డారా అని అడిగిందంట. అప్పుడు సింహం సైలెంట్ గా, అవును నేను భయపడ్డాను అని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిందంట. అప్పుడు ఇదంతా దూరం నుంచి చూసిన ఒక ఏనుగు వచ్చి, ఏంటి ప్రభు మీరు అనుకుంటే ఆ పందిని కేవలం 1 నిమిషంలోనే ఓడించగలరు, కానీ మీరు ఎందుకు సైలెంట్ గా వచ్చేశారు అని. అప్పుడు సింహం ఇలా అనిందంట, ఒకవేళ నేను ఆ పందితో కొట్లాడి గెలిస్తే పందితో గెలవడం ఏముంది అని అంటారు. ఇన్ కేస్ నేను కొట్లాడే సమయంలో ఆ పంది పైన నాకు జాలి వేసి నేను వదిలేస్తే నన్ను చేతగాని వాడు అంటారు. ఈ 2 సిచ్యువేషన్స్ లో నా వాల్యూ అండ్ టైం వేస్ట్ అవ్వడమే తప్ప నాకు వచ్చేది ఏమీ లేదు అని సింహం జవాబిస్తుంది. అప్పుడు ఏనుగు, సరే ప్రభు మరి ఎందుకు నక్క వచ్చి అడిగినప్పుడు భయపడ్డాను అని సమాధానం చెప్పారు అని అడిగింది. అప్పుడు సింహం, నక్కలు చాలా డేంజర్, మనకి లేనిపోనివి చెప్పి మనల్ని రెచ్చగొట్టి మనం వాళ్ళతో కొట్లాడేలాగా చేస్తుంది అని జవాబు చెప్తుంది. ఇప్పుడు మనం ఈ స్టోరీలో నేర్చుకోవాల్సింది 2 లెసన్స్. లెసన్ 1, బయట ఎప్పుడైనా ఇలా పంది లాంటి వాళ్ళు మనతో ఊరికే తగువ పెట్టుకోవాలని చూస్తారు, కానీ మనం అందరితో కొట్లాడుతూ వెళ్తే మన వాల్యూ అండ్ టైం 2 వేస్ట్ అయిపోతాయి. లెసన్ 2, మన జీవితంలో కూడా నక్క లాంటి వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం మనల్ని రెచ్చగొట్టి వేరే వాళ్ళతో కొట్లాడేలాగా చేస్తారు, కానీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీ పతనానికి నువ్వే కారణం అవుతావు. సో గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం వీక్నెస్ కాదు, అదే ద రియల్ పవర్.